సో మూవీస్ మూవీ చేశాను, తక్కువ చేశా. ఒక చూసి నేను కొంచెం చేసా, 5-6 చేశా. ఓకే. అసలు 5-6 ఎక్కడో అడక్కన్నా రహస్యం. బాహుబలి ఫైట్ సీన్ లో ఉన్నాను. అలా చెప్పలేను, ఎందుకంటే ఉన్నా. ఓకే. గాడ్ ప్లేస్ అవి నేను చాలా బ్యాడ్ లో ఉంటాయి. నాకు వచ్చిన సినిమాలు వాటి పరంగా నాకు డబ్బులు కూడా వచ్చాయి. ఓకే. మరి ఏంటో మరి అది కూడా గాడ్ ప్లేస్ లేపేస్తారు కటింగ్స్. అవునా? అదే కటింగ్ లో లేకపోతే చాలా బాధగా ఉంటది కదా ఎవరికైనా సరే. నాకేంటంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంది అలా. అందుకని అంటే ఏంటంటే నేను ఉన్న ఫైనాన్షియల్ అంటే సిచ్యువేషన్ అందరికి నువ్వు డిఫరెంట్ గా ఉంటావు, నాకు అర్థం కావట్లేదు నీతో అలా ఏం లేదు. నాకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల అరే నాకు ఈ అమౌంట్ కావాలని నేను ఫీల్ అవుతూ ఉంటా. నేను ఆ టైం ఒక సినిమా వచ్చేస్తుంది, నేను అప్రోచ్ అవుతా, మంచి క్యారెక్టర్ తమ్ముడు అంటారు, ఆడికి వెళ్ళిన తర్వాత కొంచెం అడిట్ అయింది అయినప్పుడు అనిపిస్తుంది. కానీ వస్తే సినిమా క్యారెక్టర్ ఉండదు. అప్పుడు నాకు కావాల్సిన డబ్బులు వచ్చాయి, నేను ఇదిగో లేదు అనిపిస్తుంది. కానీ ఒక్కదాన్ని ఫీల్ అయ్యా, మిస్టర్ బచ్చన్ ఫీల్ అయ్యా. ఓకే. మిస్టర్ బచ్చన్ ఎందుకు ఫీల్ అయ్యా అంటే హరీష్ శంకర్ ని నాకు ఆయన ఎందుకు ఇష్టం అంటే అన్న, ఆయన ప్రతిసారి హరీష్ శంకర్ అన్న ఆయన నాకు ఎందుకు ఇష్టం అంటే నేను చూసి ఇన్స్పైర్ అయ్యా అన్న. ఒక వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి చాలా దూరం, ఆయన ఇక్కడ చాలా ఇక్కడ నుంచి దూరం. సో అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి టైం అయిపోద్దని చెప్పి నైట్ ఒక బస్ స్టాప్ లో పనుకుని మార్నింగ్ సెట్ తిన్న వ్యక్తి ఇప్పుడు సెట్ లో ఆయన వేసే చెప్పులు ఆయన మేలు ఉంటాయి అన్న, షూ కానీ కానీ బట్టలు తగ్గడన్నా. ఒక మనిషి సంపాదించుకుంటాడు, సంపాదించుకుని ఆయన మీద పెట్టుకుంటాడు. ఆ విషయంలో నాకు చాలా ఇష్టం. ఇంకోటి చాలా మంది మనం కృంగిపోతాం అన్న, కొన్ని సినిమాలు మనం అనుకున్న జరిగిపోతే కృంగిపోతాం. కానీ హరీష్ శంకర్ చూసి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే నువ్వు ఒకదాన్ని నమ్మి కరెక్ట్ గా ఆడు ఎప్పుడు బయట ఏమన్నా సరే నీ దాన్ని నువ్వు నమ్మి నువ్వు తీసావు కదా, దాని మీద కాన్ఫిడెంట్ నించో అని ఒకదాన్ని తీసుకున్నావు. ఓకే. ఆడియన్స్ చూస్తున్నారు కదా, హరీష్ శంకర్ గారు ఒంటి మీద ఉన్నటువంటి ప్రతిది కూడా కాస్ట్ తో పాటు చెప్తున్నాడు అన్న అయితే. సో ఈ వీడియో హరీష్ శంకర్ గారి వరకు అయితే వెళ్తుంది. అట్లా లేదు అయినా అది ఉండాలన్న ఎవరికైనా, అది ఆయన నేర్చుకున్నా. ఓకే.